అందుకే భగవద్గీతలో గీతాచార్యుడు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితవు అంటాడు. ఒక వ్యక్తి ఒక పని చెయ్యాలి అంటే ఆ పని చెయ్యవచ్చు అని ఎవరు చెప్పాలి? నాబోటిగాడు చెప్తే సరిపోదు, వేదము చెప్పి ఉండాలి. ఇది ఇలా ఉండాలి అంటే ప్రమాణం ఏది? వేదం ప్రమాణం. వేదం చెప్పింది కాబట్టి ఇలా జరగాలి. అందుకే రాముడు రామాయణంలో ఎప్పుడు మాట్లాడినా ఇది నే చెప్తున్నాను అనడం, వేదము చెప్పింది కాబట్టి ప్రమాణం అంటాడు. కాబట్టి వేదము ధర్మం కోసం వచ్చింది, స్మృతి ధర్మం చెప్పడానికి వచ్చింది. ఈ ధర్మం అన్న మాట మిగిలిన ప్రాణులకు ఉంటుందా? మిగిలిన ప్రాణులకు ధర్మం అన్న మాట లేదు. వాటికి ఒకటే ధర్మం, పశుధర్మము అంటారు. పశుధర్మో నమే ప్రీతిం జనయత్యతి దారుణం అని దేవి భాగవతంలో వ్యాస భగవానుడు. పశుధర్మము అన్న మాటకు అర్థం ఏమిటంటే దానికి ఆకలేసింది అనుకోండి, అవతల ఉన్నటువంటి ప్రాణి